హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తంలో పురాతనమైన మతం మన హిందూ మతం. అండ్ దీనికి ఎన్నో ప్రూఫ్స్ కూడా దొరికాయి. అండ్ ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతం సనాతన ధర్మ పాటించే దేశం మన భారతదేశమే. అలా అని హిందూస్ ఫేమస్ టెంపుల్ ఒక మన భారతదేశంలోనే ఉన్నవా అంటే కాదని చెప్పచ్చు. మీకు తెలుసా, ప్రపంచం మొత్తంలో అతిపెద్ద హిందూ టెంపుల్ వచ్చేసి కాంబోడియాలో ఉంది. ఇది సుమారుగా 400 ఎకరాలలో ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. ఇలా చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లాస్ట్కి వీడియో నచ్చనట్లయితే డిస్లైక్ చేయండి. నెంబర్ 10 అన్నమలేశ్వర్ టెంపుల్. ఇది తమిళనాడులో ఉంటుంది. అండ్ ఇది ఒక శివుని ఆలయం. దీన్ని జ్యోతిలింగం అని కూడా అంటారు. ఈ టెంపుల్ని 9th సెంచరీలో చోళ కింగ్స్ కట్టారు అంటారు. ఈ టెంపుల్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ ఆలయంలో రాజగోపురం ఎత్తు వచ్చేసి 210 అడుగులు ఉంటుంది. అంతేకాక ఈ టెంపుల్ సుమారుగా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నెంబర్ 9 నటరాజన్ స్వామి ఆలయం. ఇది కూడా తమిళనాడులో ఉంటుంది. ఈ ఆలయంలో 4 వైపుల 4 ఎత్తైన గోపురాలు ఉంటవి. దీని హైట్ వచ్చేసి 250 అడుగులు ఉంటుంది. ఇంకా ఇక్కడ గర్భగుడిలో చెక్కతో చేసిన వేదిక ఉంటుంది. ఇది ఇక్కడ చాలా ఫేమస్. ఇక ఈ ఆలయం విస్తీర్ణం వచ్చేసి 40 ఎకరాలలో ఉంటుంది. నెంబర్ 8 ప్రాంబణ టెంపుల్. ఇది ఇండోనేషియాలో ఉంటుంది. దీన్ని 9th సెంచరీలో కట్టారు అంటారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, 47 అడుగుల శివలింగం ఉంటుంది ఇక్కడ. అండ్ ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ టెంపుల్ ఇదే. నెంబర్ 6 బృహరేశ్వర టెంపుల్. ఇది కూడా తమిళనాడులో ఉంటుంది. దీన్ని 11th సెంచరీలో రాజరాజ చోళ 12 సంవత్సరాల పాటు కష్టపడి కట్టించాడు అంటారు. ఈ టెంపుల్ కోసం 60,000 కంటే ఎక్కువగానే స్టోన్స్ యూజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ టెంపుల్కి పునాది ఉండదు. అండ్ ఈ టెంపుల్కి యూజ్ చేసిన గ్రానైట్ రాయి చుట్టుపక్కల 60 కిలోమీటర్ దూరం వరకు ఏ గ్రానైట్ స్టోనే లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ టెంపుల్ మీద ఉన్న స్టోన్ సుమారుగా 80 టన్నులు ఉంటుంది. మరి అంత హైట్కి ఈ స్టోన్ని ఎలా తీసుకెళ్లారో ఎవ్వరికి ప్రాపర్గా రీజన్ తెలియదు. నెంబర్ 5 బైసాఖి టెంపుల్. ఇది ఇండోనేషియాలో ఉంటుంది. మెయిన్గా ఇక్కడ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఈ టెంపులే కాక మరో 23 టెంపుల్స్ ఉంటాయి. మెయిన్గా ఈ టెంపుల్ని సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే నిర్మించారు అంటారు. అండ్ ఈ టెంపుల్ విస్తీర్ణం వచ్చేసి సుమారుగా 49 ఎకరాలలో ఉంటుంది. నెంబర్ 4 ఛత్తర్పూర్ టెంపుల్. ఇది ఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇక్కడ కాత్యాయి దేవి ఉంటుంది. దీన్ని 1974లో సన్ శ్రీ నాగపాల్ బాబు గారు నిర్మించాడు. అండ్ ఇక్కడ కాత్యాయి దేవే కాక లక్ష్మీ దేవత, వినాయకుడు, శివుడు, పార్వతీదేవి, హనుమంతుడు కూడా ఉంటాడు. అండ్ ఈ టెంపుల్ విస్తీర్ణం వచ్చేసి సుమారుగా 70 ఎకరాలలో ఉంటుంది. నెంబర్ 3 శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఇది తమిళనాడులో ఉంటుంది. దీన్ని 3rd సెంచరీలో నిర్మించారని కొందరు అంటే, లేదు 9th సెంచరీలో గంగరాజు వంశం వాళ్ళు నిర్మించారని కొందరు అంటారు. మొత్తంగా ఈ టెంపుల్ విస్తీర్ణం వచ్చేసి 156 ఎకరాలలో ఉంటుంది. నెంబర్ 2 అక్షర్ధామ్ టెంపుల్. స్వామి నారాయణ్ టెంపుల్. ఇది అమెరికాలో ఉంటుంది. అండ్ ఇక్కడ సీతారామ, శివుడు, పార్వతి, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణలు ఉంటారు. కానీ దీన్ని నిర్మించింది మాత్రం VAPS వాళ్ళు. ఈ టెంపుల్ విస్తీర్ణం వచ్చేసి ఏకంగా 163 ఎకరాలలో ఉంటుంది. నెంబర్ 1 అంగుర్వాట్ టెంపుల్. ఇది కాంబోడియాలో ఉంటుంది. అండ్ ఇదే ప్రపంచంలో అతిపెద్ద హిందూ టెంపుల్. దీని విస్తీర్ణం వచ్చేసి ఏకంగా 400 ఎకరాలలో ఉంటుంది. దీన్ని రాజసూయ వర్మ II నిర్మించాడు అంటారు. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే, చుట్టూ వాటర్, మధ్యలో ఈ టెంపుల్. చూడడానికి చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్లో మీకు ఏ టెంపుల్ నచ్చిందో అండ్ ఇంకేమైనా టెంపుల్ మిస్ అయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.